వేదాల్లో ఋగ్వేదం చాలా గొప్పది. ఇందులోని రుద్రం ఇంకా గొప్పది. పంచాక్షరిలోని శివ అనే రెండక్షరాలు మరింత గొప్పవి. శివ అంటే మంగళకరమని అర్థం. పరమ మంగళకరమైనది శివస్వరూపం. ఆ పరమశివుడి అనుగ్రహం పొందటానికి మనం జరుపుకునే ముఖ్యమైన పండుగ మహాశివరాత్రి. దేశవ్యాప్తంగా హిందువులు జరుపుకునే ప్రధాన పండుగల్లో ఇది కూడా ఒకటి. మాఘమాసం బహుళ చతుర్దశి నాడు పరమేశ్వరుడు లింగరూపంలో ఉద్భవించినట్లు పురాణాలు పేర్కొన్నాయి. లింగోద్భవం జరిగిన రోజే మహాశివరాత్రిగా జరుపుకుంటారు. శివుడి పండుగల్లో ఇది ప్రధానమైంది. ఈ రోజున శివుడిని లింగాత్మకంగా ఆరాధించిన వారెవరైనా పురుషోత్తముడు అవుతాడని పురాణాల ఉవాచ. మహాశివరాత్రి రోజున శివప్రతిష్ఠ చేసిన, శివపార్వతుల కళ్యాణం చేసిన ఎంతో శ్రేష్టం. మహాశివరాత్రి రోజును తనను పూజిస్తే తన కుమారుడైన కుమారస్వామి కన్నా ఇష్టులవుతారని సాక్షాత్తు పరమశివుడే చెప్పాడంటే దీని విశిష్టతను అర్థం చేసుకోవచ్చు. త్రయోదశి నాడు ఒంటిపొద్దు ఉండి చతుర్దశి నాడు ఉపవాసం ఉండాలి. అష్టమి సోమవారంతో కూడి వచ్చే కృష్ణ చతుర్దశి నాటి మహాశివరాత్రి మరింత శ్రేష్టమైందంటారు. ఉపవాసం ఉండే ముందు రోజు, ఉపవాసం మరుసటి రోజు మాంసాహారం, గుడ్డు లాంటివి తినకూడదు. మద్యపానం చేయకూడదు. ఉపవాసం చేస్తాం, ఆకలి అవుతుంది కదా అనుకొని లేటుగా లేవద్దు. అలా చేయకూడదు. ఉపవాసం ఉండేవారు సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలి. తలస్నానం చేసి శివుడికి ప్రీతికరంగా శివరాత్రి ఉపవాసం చేస్తున్నాను అని సంకల్పం చేసుకోవాలి. భగవంతునికి మనస్సును, ఇంద్రియాలను దగ్గరగా జరపడమే ఉపవాసం. ఆరోగ్యపరంగా చూసిన ఉపవాసం శరీరంలో ఉన్న విషపదార్థాలను తొలగించడంతో పాటు శరీరంలో ప్రాణశక్తిని, ఇంద్రియ నిగ్రహాన్ని పెంచుతుందట. నీళ్లు కూడా తాగకుండా ఉపవాసం చేయొద్దు. పాలు, పండ్లు లాంటివి తీసుకోవచ్చు. శరీరాన్ని కష్టపెడుతూ భగవంతుని వైపు మనస్సు తీసుకెళ్లడం కష్టం. శివరాత్రి రోజున ప్రకృతిలోని శివశక్తిని శరీరం గ్రహించాలంటే వెన్నును నిటారుగా పెట్టి కూర్చోవాలి. శివరాత్రికి చేసే జాగరణ మనసులో ఉన్న శివతత్వాన్ని జాగృతం చేస్తుంది. ఇష్టం వచ్చినట్టు కబుర్లు చెబుతూ కాలక్షేపం చేస్తూ జాగరణ చేయకూడదు. అది జాగరణ అవ్వదు, టైంపాస్ మాత్రమే అవుతుంది. మనసును ఆ దేవదేవుడి మీద పెట్టి ప్రశాంతంగా ఉండాలి. శివరాత్రి మరుసటి రోజు ఉదయం శివాలయాన్ని సందర్శించి ప్రసాదాన్ని తీసుకొని ఇంటికి వచ్చి భోజనం చేసి ఉపవాస వ్రతం ముగించాలి.